వరల్డ్ ఫోటోగ్రఫీ ఈ డేను పురస్కరించుకొని కడప జిల్లాలో వినూత్నంగా ఇది ప్రతి సంవత్సరం కూడా సంప్రదాయంగా జరిగింది. బట్ ఈ సంవత్సరం మన ఇంటాక్ వారి ఆధ్వర్యంలో చిన్న ప్రింట్ గారి వారి బృందం వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నేను అలాగే యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇక ఇతర నెక్స్ట్ ఎస్ఆర్కే డిగ్రీ కాలేజ్ వాళ్ళ ప్రిన్సిపల్ గారు వారు అలాగే చాలామంది ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రవీంద్ర గారు తర్వాత కొంతమంది ఎవరైతే ఈ ఫోటోగ్రఫీలో దాన్ని ఒక హాబీగా డెవలప్ చేసుకొని ఒక మంచి ఫొటోస్ తీసి గతంలో డిఫరెంట్ సందర్భాలు అవార్డులు తీసుకున్నారో వారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ ప్రస్తుత పిల్లలకి ప్రస్తుత జనరేషన్ తెలియటం కోసం ఇక్కడ కడప హెడ్ క్వార్టర్లో ఇక్కడ కోదండరామ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేసినందుకు దీన్ని ఇనిషియేట్ చేసిన ఇంటాక్ వాళ్ళ వెనక వాళ్ళకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడ నేను చూస్తే ఒకప్పుడు ఉన్న కెమెరాస్ 1920లో యూజ్ చేసిన కెమెరా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఫిల్మ్ ఎలా డెవలప్ చేస్తారు, ఏ విధంగా డెవలప్ అవుతూ ఫోటోగ్రఫీ వచ్చిందన్నది కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత పిల్లలు ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ పిల్లలు చక్కటి ఫోటోగ్రఫీతో అటు నేచర్ని కానీ అటు సామాజిక జీవనాన్ని కానీ అలాగే ఉమెన్స్ వీళ్ళందరూ కూడా మంచిగా ఫొటోస్ అది పెట్టడం జరిగింది. ప్రతి ఫోటోలో కూడా ఒక జీవితం కనిపించే విధంగా ఒక ప్రస్ఫుటంగా ఒక మంచి ట్యాగ్ లైన్తో ఫొటోస్ పెట్టడం జరిగింది. సో దీని వెనక ఎవరెవరైతే ఉన్నారో ఆ ఫోటోగ్రఫీ తీసిన వాళ్ళకి దాని ద్వారా ఒక సందేశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. అలాగే గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన వరప్రసాద్ గారు ఆయన నేచర్ నేను అక్కడ పల్నాడు కరెక్ట్ ఉండేటప్పుడు కూడా ఆయన వల్లనే అక్కడ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కూడా ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అది మిస్ అవుతానేమో అనుకున్నాం కానీ ఇంటాక్ వల్ల కోరిక కూడా నెరవేరింది. ఆ తర్వాత అలాగే కృపాకర్ గారు ఒక మంచి ఫొటోస్ అవి కూడా ఇక్కడ తీసుకుని వచ్చి చూపించడం జరిగింది. సో ఈ ప్రతి ఫోటోలో కూడా ఫోటోగ్రఫీ టెక్నిక్ వీటితో పాటు ఒక ఆనందం కలిగించడంతో పాటు ప్రతి దాంట్లో కూడా ఒక సందేశం, అది ఒక చైల్డ్ లేబర్ కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, జంతువులు మన ప్రాణులు వన్యప్రాణుల పట్ల చూపించే ఒక దయ కరుణ ఇటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం చూపించాల్సిన అనుభూతులన్నీ కూడా వీటన్నిటిని కూడా ఈ ఫోటోగ్రఫీ కేవలం ఫొటోసే కాకుండా ఆ ఫోటోలో ఒక జీవన చిత్రం ఈ విధంగా పెట్టినందుకు ఆ ఫొటోస్ తీసిన వాళ్ళు దాన్ని ఈ విధంగా ఎగ్జిబిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఇది ఫస్ట్ కాబట్టి మనం ఇలా చేశాము. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 19కి వచ్చేసరికి ఇది ఒక మెగా ఎగ్జిబిషన్ పెట్టి ముఖ్యంగా అంటే కడపలో ఉన్న జీవన చిత్రం, ఎందుకంటే మనకే మంచి హెరిటేజ్ ఉంది, మనకు ఒక చరిత్ర ఉంది, మనకు ఒక సంస్కృతి ఉంది, మనకు మంచి ఆలయాల సముదాయం ఉంది, ఒక శిల్పకళా సంపద ఉంది, అలాగే పాత్రల గురించి కూడా చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. వీటి మీద ఎవరైతే మన చరిత్రను కానీ మన జీవనాన్ని కానీ ఇవన్నీ చిత్రం చేసే విధంగా ఒక కాంపిటీషన్లో పెట్టి ముందు నుంచి మనం ఒక 2-3 నెలల నుంచి మనం దాన్ని ఒక కాంపిటీషన్లోకి మనం అనౌన్స్ చేసి దానికోసం ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఎక్స్క్లూజివ్ కడప దాని మీద మనం నెక్స్ట్ ఇయర్ చేయాలని చెప్పి నాకు అనిపించింది. ఇవన్నీ చూసాను. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఆగస్ట్ ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి సభ్యులు కానీ అందరూ కూడా ఇంటర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.